ఆనందసాగర్ గ్రామ పంచాయతీ నందు 10 రోజుల నుంచి వాటర్ సప్లై లేదు. పెన్నా నది నీటి రావటం లేదు. చాలా కష్టాలు పడుతున్నాము. మా పంచాయతీ కార్యదర్శిని అడిగితే అతను వైసీపీ లీడర్ చూస్తున్నాడు. అందువల్ల ఎండిఓ గారిని అడిగి మాకు తక్షణం పరిష్కారం చేయమని అడిగేదానికి ఎండిఓ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం సమర్పించబోతున్నాము. ఆనందసాగరం దిగువూరులో దాదాపుగా 10 రోజుల నుంచి మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. జనాలు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. బోర్లు లేవు. బోర్ల ద్వారా నీళ్లు తీసుకొని ఇంట్లో వాడుకున్నామన్నా బోర్లు కూడా లేవు. దానివల్ల చుక్క నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం అధికారులకి పంచాయతీ సెక్రటరీ వాళ్ళందరికీ విన్నవించుకున్నారు. అయ్యా మాకు నీళ్లు రావడం లేదని చెప్పినారు. కానీ వాళ్ళు ఇంతవరకు దాని మీద స్పందించడం లేదు. ఈరోజు మొత్తం దిగువూరులో ముందే అందరూ కలిసి వచ్చి ఇక్కడ ఎండిఓ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. సార్ మాకు నీళ్లు రావడం లేదు, నీళ్లు ఇవ్వమని కోరినాం. ఎండిఓ గారు ఈరోజు సాయంత్రం లోపలే మేము మీ నీటి సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పారు. ఎండిఓ గారు కానీ మా సాయంత్రం లోపల కానీ మా నీటి సమస్యను పరిష్కారం చేయకుండా ఉంటే ఖచ్చితంగా రేపు మళ్ళీ అందరినీ సమీకరించుకుని ధర్నా కార్యక్రమం అయినా చేస్తాం. అలాగే గుంతబజార్ ఏరియాలో బురద ఉంది, ఎక్కువగా మన నీళ్లు నిలబడిపోయినాయి. ఆ నీళ్ళని కూడా అక్కడ క్లీన్ చేయమని చెప్తున్నాం ఎండిఓ గారికి. తర్వాత అక్కడ సంజీనగరంలో ఒక ఏరియాలో బురద ఉంది, మొత్తం వర్షానికి నీళ్ళు ఆగిపోయి బురదమయం ఉంది. అది కూడా క్లీన్ చేయమని చెప్తున్నాం. అది కూడా ఇంతవరకు చేయలేదు. కాబట్టి మన పంచాయతీలో ఉన్నటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.